వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం చిన్నపెండ్యాల గ్రామంలోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో చైర్మన్ రాజారపు ప్రభుదేవ్, డైరెక్టర్ రాజారపు అనుష ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలను పరిశీలించారు. నూతన ఆలోచనలకు మార్గం చూపే పరిశోధనకరమైనటువంటి ప్రాముఖ్యతను తెలిపే ఆవిష్కరణలతో ప్రదర్శనలను వివిధ తరగతుల విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజారపు ప్రభుదేవ్, రాజారపు అనుష మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడమే కాకుండా వారికి కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్కారం అందరికీ. నేను రాజారపు ప్రభుదేవ్, సెయింట్ ఆంథోనీ హై స్కూల్ చైర్మన్. ముందుగా మన మీడియా సోదరులకు, TG24 న్యూస్ ప్రేక్షకులకు నా వందనాలు. అట్లనే మా సెయింట్ ఆంథోనీ హై స్కూల్ టీచర్స్కి, పేరెంట్స్కి, మన పనిచేసే టీచింగ్ స్టాఫ్ అందరికీ వందనాలు తెలుపుతున్నాను. మేజర్గా ఏంటంటే ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమం జరిగింది. సైన్స్ డే సందర్భంగా చాలామంది పిల్లలు వాళ్ళ వినూత్నమైన ఆలోచనలతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ సొంత తెలివితేటలతో టీచర్స్ను, మన పేరెంట్స్ సపోర్ట్ కూడా ఇలా చాలా ముఖ్యమైనది. ఆ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసి మా టీచర్స్కి బాగా అనుకూలంగా వాళ్ళు ఏదంటే అది ప్రొవైడ్ చేయడము. సో ప్రతి ఒక్క పిల్లడు వాళ్ళ ఆలోచనతో ద బెస్ట్ ప్రొవైడ్ చేసిండు సైన్స్ ఫేర్ కార్యక్రమంలో. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఉందండి. ఈ 25 ఇయర్స్లో మేము చాలా మంది పిల్లలు, ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 మంది అవుట్ గోయింగ్ పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ అయినరు, పోలీస్ అయినరు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినరు. ఇట్లా చెప్పుకుంటే మాత్రం మన వరంగల్లో, మన ఇక్కడ లోకల్లో అప్పట్లో ఇక్కడ స్కూల్, ఇంత పెద్ద స్కూల్ లేకుండా ఉండే. ఆల్మోస్ట్ అప్పటి వరకు ఒక 10 acres ఆఫ్ గ్రౌండ్ క్యాంపస్ ఉంటుండే. మరి ఇప్పటికీ ఒక 7 acres ఆఫ్ గ్రౌండ్, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది. ఇంకో స్కూల్లో ఏ స్కూల్లో లేనంత ద బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. US కరికులం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CBSE అంటే ఓన్లీ ఇక్కడ లోకల్ వాళ్ళు తయారు చేసిన బుక్స్ ఉంటాయి. కాకపోతే మేము US మేడ్ అంటే అమెరికాలో ఏదైతే విధాన బుక్స్ తయారు చేస్తారో ఆ విధమైన బుక్స్ని మేము అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని టైఅప్ చేసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి విత్ డిజిటల్ క్లాసెస్ తోటి మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్లో చాలామంది, ఈ 4 years అయిందండి ఆ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం బట్టి చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చాలా గ్రోత్ కనబడ్డది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ చూసి. IIT నీట్ 6th క్లాస్ నుంచి 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల వరకు కూడా IIT నీట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏ స్కూల్ కన్నా లేకపోతే వేరే కాలేజెస్కి వెళ్ళినా కూడా మా స్కూల్ పిల్లలు బాగా స్టాండర్డ్ ఉండాలనే కోరికతోటి చాలా విధంగా ఏ సార్ అయినా వరంగల్లో ద బెస్ట్ సార్, ఇట్లాంటి సార్ దొరికిందంటే నేను మా స్కూల్కి పిలిపించుకొని ఏ విధమైన వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్రొవైడ్ చేసేసి నేను ఈ స్కూల్కి తెప్పించుకుంటున్నాను. ఈ IIT నీట్ అకాడమీ అనేది మా స్కూల్ తరపు నుంచి టాప్ లెవెల్లో ఈ 2-3 years అనే చూడగలుగుతాను. My name is Ujjwal. My friend name is Arakil. We are from 4th class. My school name is Saint Anthony High School, Karnapuram, Mandal, Dharmasagar, District Hanmakonda. Our science project is 3D holograph. The treatments used cardboard, plastic glass and foam. A 3D holograph is a 3D projection created by light reflection that floats in space. In contrast to 3D televisions, virtual reality (VR) or augmented reality (AR) advances 3D television. 3D holograms can be seen by anyone without additional devices. To a mobile video and is on the device. The reflected image can be seen on the screen. My name is Rajita. I am grade 2nd.
My school name is St. Anthony's High School, Karnapuram, Hamakonda district. Today's science project, water purification. Dirty water, crystal glass. This purifies stones, coal, sand, cotton will be fresh water. Thank you. Good afternoon to everyone. Myself is Anuja from grade 8, St. Anthony's High School at Karnapuram, Mandal Dharmasagar, district Hanmakonda. Today we stand in front of you to present our science experiment, effects of air pollution, on the occasion of National Science Day. Our experiment is effects of air pollution. Effects of air pollution is nothing but substance of air that are harmful to human beings, other living beings, or the environment. Pollutants like ozone, nitrogen oxide, small particles like soot and dust, both outdoor and indoor air can be polluted. గాలి కాలుష్యం వల్ల జరిగే నష్టాలు, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల యానిమల్స్ చనిపోవడం, వాటికి సరైన ఆహారం దొరకకపోవడం, ఎయిర్ పొల్యూషన్ దానివల్ల మన సరౌండింగ్స్ ఏం క్లీన్ లేకపోవడం వల్ల మన హెల్త్కి హాని కలుగుతుంది. మన బాడీ పార్ట్స్ మీద ఖరాబ్ అవుతాయి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.